వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుని దేవుని వాక్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవం బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నేనేమైనానో కేవలం ఆయన కృప, మనమేమైనామో ఆయన ఉచిత కృప. మరి నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఆదరిస్తున్న మీ అందరికీ నా వందనాలు. తిరిగి మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు చెప్పిన కృపను బట్టి మరొకసారి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? పరిశుద్ధ గ్రంథంలో మనం ఆదికాండం నుంచి చూస్తాము. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని ప్రశ్న. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మరి మొదటగా మనము దేవునికి అసాధ్యమైనవి కొంతమంది స్త్రీల పట్ల జరిగినది మనం చూసుకుందాం. మొదటగా దేవుని దయ పొందాలంటే ఏం కావాలో మనకి చూసుకుందాం. 121 3వ వచనం చూసుకుంటే, కుమారులు యెహోవాను గ్రహించు స్వాస్థ్యం. కుమారులు యెహోవాను గ్రహించి స్వాస్థ్యం. వచ్చి ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుడు, ప్రేమమైన, కృపామణ, దయామడమైన ప్రభావ, మీ అభిరంజి పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ రాత్రి కాలసలు మీ పాస్తానికి వచ్చిన ఆయన ఈ వాక్యాన్ని వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపి దయచేసి మాతో మాట్లాడి నాయన మిమ్మల్ని బలపరిచి మహిమ పద్మనేశ్వరాన్ని బట్టి ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమె చాలామంది సంతానం లేక బాధపడుతూ ఉంటారు. కానీ దేవుడు సంతానం ప్రతి ఒక్కరికి ఇస్తాడనమాట. కానీ కుమారులు యెహోవా అనుగ్రహించి స్వాస్థ్యం అంటున్నాడు. గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానం అన్నమాట. ఆయన బహుమానంగా ఉచితంగా ఇచ్చేది గర్భఫలం. లూకాసు వార్త 1:20 చూసుకుంటే 28 ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పారు. ఎవరితో చెప్పింది ఈ వచనం? మరియ. దేవుడు కన్య మరియ గర్భాన్ని ఆయన జన్మించడానికి ఈ భూలోకంలో అంతా చూసినప్పుడు ఒక పరిశుద్ధమైన గర్భం కావాలని ఆయన కన్య మరియ చూసినప్పుడు ఆయనకు కన్య మరియ కనపడింది. ఆమె యొక్క పరిశుద్ధతను ఆయన చూశాడు. ఆమె యొక్క ప్రార్థనా జీవితాన్ని ఆయన చూశాడు. ఆమె యొక్క విశ్వాసాన్ని ఆయన చూశాడు. కాబట్టి ఆమె దేవుని వలన దయ పొందింది. 1:28 లోకా చూసుకుంటే ఆమె అంటోందన్నమాట, దేవుని వల్ల కృప పొందిందని అక్కడ తెలియబడుతుంది వాక్యం. దేవుని వలన ఆమె కృప పొందింది. ఇక్కడ చెప్తున్నాడు, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పిన ఆమె కన్య మరియ గర్భాన్ని ఆయన ఎన్నుకున్నాడు. ఆయన పరిశుద్ధమైన గర్భాన్ని పరిశుద్ధుడు జన్మించాడు కాబట్టి పరిశుద్ధమైన గర్భాన్ని ఎన్నుకున్నట్లుగా చూస్తున్నాం. అంతేకాకుండా ఆమెతో దూత చెప్తోందేమని, ప్రభు నీకు తోడై ఉన్నాడు, భయపడకు, నీకు ప్రభు తోడై ఉన్నాడు, దయాప్రాప్తురాలా అంటాడు. అంటే దూత ఏమి చెప్తోంది? ఆమెను చూసి దయాప్రాప్తురాలా, నీకు శుభం అంటుంది. అంటే ఆమె దయ పొందింది, దేవుని వల్ల దయ పొందినట్లుగా చూస్తున్నాం. అలాగే ఆదికాండం 18:11 చూసుకుంటే, అబ్రహాము శారాయు బహుకాలం గడిచిన వృద్ధులై ఉండ్రి. వాళ్ళు చాలా కాలం గడిచిపోయింది, వాళ్ళ వైవాహిక జీవితం అయిపోయి చాలా కాలం గడిచిపోయింది. వాళ్ళు వృద్ధులు. శారాకైతే స్త్రీధర్మం కూడా నిలిచిపోయింది. గనుక ఆమె ఏమంది? నేను బలముడిగిన దాన్ని నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తాను నవ్వుకున్నట్లుగా దేవుని వాక్యం చూస్తాం. 18:11-12 చూసుకుంటే, యెహోవాకి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవునికి సమస్తము సాధ్యం. ఎందుకంటే ఆయన శూన్యంలో నుండి సర్వము సృష్టించాడు, సర్వ జగత్తుని సృష్టించాడు. కాబట్టి నిరాకారంగా ఉన్న భూమిని, శూన్యంతో ఉన్న భూమిని సమస్తము సృష్టించి నింపిన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి ఆమెకి ఇస్సాకునిచ్చినట్లుగా చూస్తున్నాం. మరి చెప్పిన వెంటనే కాలేదు. 25 సంవత్సరాలు అబ్రహాంను పరీక్షించి అబ్రహాం ఎంతో ఓర్పు పెట్టాడు, ఎంతో శాంతం వహించాడు. ఎంతోమంది ఎన్నో అనొచ్చు, కానీ ఆయన నిలకడగా ఉండే దేవుడిచ్చే వాగ్దాన బహుమానం పొందుకోవడానికి ఎదురు వేచి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే 1 సమూయేలు 1:10-11 చూసుకుంటే, హన్నా దుఃఖాక్రాంతురాలై, ఎందుకంటే ఆమె సవిత ఆమెను ఎంతగానో సతాయిస్తోంది, బాధపెడుతోంది, ఆమెని మాటలతో హింసిస్తోంది, అవమానపరుస్తోంది. ఆమె ఆ గుడిలో, దేవుని యొక్క షిలోహు మందిరంలో కన్నీరు కారుస్తూ బహు దుఃఖాక్రాంతురాలై వేదన పరుచున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి అప్పుడు ఆమెనికి దేవుడు
ఈ బహుమానం ఇచ్చాడు. సమూయేల్ని ఇచ్చినట్లుగా చూస్తున్నాం. మరి రాజులను అభిషేకించే సమూయేల్ని ఇచ్చినట్లుగా చూస్తున్నాం. ఆ సమూయేలను మందిరానికి దేవునికి ప్రతిష్ఠించినప్పుడు ఇంకనూ సంతానంతో ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఎన్ని సంవత్సరాలైనా అవ్వచ్చు, వివాహమై ఎన్ని సంవత్సరాలైనా అవ్వచ్చు, మరి పిల్లలు పుట్టరనుకొని ఉండొచ్చు, కానీ దేవుడు ఆశీర్వదిస్తాడు, సంతానంతో ఆశీర్వదిస్తాడని నిరీక్షణ విశ్వాసం కలిగినప్పుడు దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అని నువ్వు నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థించినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. నీ దుఃఖాన్ని, నీ కన్నీటిని, నీ నిట్టూర్పుని చూసి ఆయన గొప్ప కార్యం చేస్తాడు. నీ విశ్వాసం ఎలాగుంది, మన విశ్వాసం ఎలాగుంది, మనం పరీక్షించవలసిన వారమై ఉన్నాం. మరి మరియా పరిశుద్ధ గర్భాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. శారా వృద్ధాప్యంలో ఉన్న శారాని మరి అబ్రహాంని దేవుడు దర్శించి దయ పొందారు. వాళ్ళు చాలా దయ పొందినట్లుగా చూస్తున్నాం. అన్న బహుకాలం సంతానం లేకుండా అన్న ఆయన దయ పొందినట్లుగా దయ కలిగి దేవుడు అనుగ్రహించినట్లుగా బహుమానం చూస్తున్నాం. అలాగే గనురాలైన ఒక స్త్రీ 2వ రాజులు 4:14-16 చూసుకుంటే ఆమె ఏం చేసేది, దైవజనుడు వచ్చినట్టు పైన ఒక మేడగదిలో ఒక రూమ్ వేసి అతనికి కావాల్సినవన్నీ సమకూర్చేది. ఆ దైవజనుడు ఏమనుకున్నాడు, ఏమి కావాలని తన సేవకుని అడిగినప్పుడు ఆమెకి పిల్లలు లేరు అని ఆమె ముసలివాడు అని చెప్పినప్పుడు దైవజనుడు ఏం చేశాడంటే, ఏలియా ఏం చేశాడంటే, నీకు గిట్ట కుమారుడు, నీకు ఫలానా సంవత్సరానికే నీకు కుమారుడు ఇస్తాడు అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఆమె నిజంగానే అలాగే ఒక కుమారుడి పొందినట్లుగా చూస్తున్నాం. మరి ఆమె అడగలేదు, ఏమీ లేదు. ఆమె యొక్క పరిచర్య, ఆమె చేసే పరిచర్యని, ఆమె యొక్క ప్రవర్తనని చూసి ఏలియా ప్రవర్తించినట్టు చెప్పినట్లుగా మనం చూస్తున్నాము. అలాగే కుమారుడు అవి కలిగినట్లుగా చూస్తున్నాం. మరి పరిశుద్ధ జన్మ ఇవ్వడానికి మరీ గర్భాన్ని ఎందుకున్నాడు, ఇస్సాకు ఇవ్వడానికి శారా అబ్రహాములు బహుమానం పొందారు. జకరియా దంపతులు మరి ఎంతో కాలం నుంచి ఆ గుడిలో ధూపం వేస్తున్న యాజకుడైన యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోకి వెళ్ళి ధూపం వేస్తూ ఉన్నప్పటికీ, అతను వంతు వచ్చినప్పుడు వేస్తున్నప్పటికీ కూడా అతని దూత దర్శించి 1వ అధ్యాయం 12-13 చూసుకుంటే, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య ఎలిజబెత్ నీ కుమారుని కన్ను అతనికి యోహానుని పేరు పెట్టదు. ఇది నా బాప్తిస్మం ఇచ్చే యోహాను అన్నమాట. మరి ప్రార్థన చేస్తున్నాడు, యాజక మర్యాద చొప్పున వంతు చొప్పున వెళ్ళి ధూపం వేస్తున్నాడు. ఆయన దూత వచ్చి చెప్పినప్పుడు అతను నమ్మకనట్టుగా మనం చూస్తున్నాం. అందుకనే అతను మరి నిజ యోహాను పుట్టే వరకు కూడా అతను మూగవాడిగా ఉన్నట్టుగా పరిశుద్ధ లేఖనం తెలియచేస్తుంది. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాము, అది పొందినప్పుడు నిజంగా పొందామా అని మనం అనుమానపడుతూ ఉంటాం. నిజముగా జరిగిందా అని ప్రార్థన చేసేటప్పుడు సందేహపడతాం, అనుమానపడతాం. ఈ అసాధ్యమైన కార్యం జరిగినప్పుడు కూడా దేవుడు మనకి అసాధ్యం చేశాడా అని ఒక ఆశ్చర్యంతో మనం అటువంటి అపనమ్మకం, అటువంటి అవిశ్వాసం ఉండకుండా మనం పట్టుదల కలిగి ప్రార్థన చేస్తే ముందుకు సాగిపోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది అన్నమాట. అలాగా బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎలిజబెత్ దయ పొందినట్లుగా, ఎలిజబెత్ గర్భాన్ని బాప్తిస్మం ఇచ్చే యోహాను బహుమానంగా దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత మరి మంత్రసానులు నిర్గమకాండములో చూసుకుంటే 1:15 చూసుకుంటే, ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తురాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా, ఐగుప్తురాజు వాళ్ళకి ఆజ్ఞాపించాడు ఏంటి, మగపిల్లలందరినీ చంపేయమని. వాళ్ళు పుటికితోటే పురుట్లోనే చంపేయమన్నప్పుడు ఆ మంత్రసానులు అంట దేవునికి భయపడ్డారు. రాజుకి, ప్రభువుకి భయపడకుండా, ఐగుప్తు రాజుకు భయపడకుండా, రాజు వాళ్ళని ఏం చేస్తాడో చంపేస్తాడో అని కూడా భయపడకుండా దేవునికి భయపడి వాళ్ళు ఏం చేశారు, మగపిల్లల్ని బ్రతకనిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు దేవుడు ఏం చేశాడట, ఆ మంత్రసానులకు మేలు చేశాడు. నిర్గమకాండం 1:21 వచనాలు చూసుకుంటే, నిర్గమకాండం 1వ అధ్యాయం 20-21 వచనాలు చూసుకుంటే, దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసాను. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలది. ఆ మంత్రసానులు దేవుడికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగచేశాడు. మంత్రసానులు దేవునికి భయపడినట్టుగా మనం చూస్తున్నాం. ఆ దేవునికి భయపడి వాళ్ళు ఐగుప్తు రాజు ఆజ్ఞను
వెనుక దేవునికి భయపడే మగపిల్లలు బతికించినప్పుడు వాళ్ళ సంతానంతో దేవుడు ఆశీర్వదించినట్లుగా వాళ్ళ కుటుంబాలు ఇచ్చి వంశాభివృద్ధి కలుగజేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే మంత్రసానులు విస్తరించి విక్కిలి ప్రబలినట్టుగా చూస్తున్నాం. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి కుటుంబాలను అనుగ్రహించి వంశాభివృద్ధి కలుగజేసినట్లుగా చూస్తున్నాం. మరి దేవుని దయకి నీకేం కావాలన్నా దేవుని దయ పొందడానికి నువ్వు పాత్రరాలుగా జీవిస్తున్నావా? ఆయన కృప పొందడానికి నీవు ఆయన నమ్మిన తర్వాత విశ్వాస జీవితంలో నమ్మకత్వంలో ఆయనకి భయభక్తులతో ఆయన చేస్తాడనే విశ్వాసంతో అసాధ్యమైన కార్యమైనప్పటికీ ఆయన చేయగలడని బలమైన విశ్వాసంతో నువ్వు విశ్వసించి ప్రార్థిస్తున్నావా? వృద్ధులైన అబ్రహాం శారా జకరియా దంపతులకు దేవుడు సంతానంతో ఆశీర్వదించాడు. మరి అలాగే దేవుడు నాకు ఇస్తాడని విశ్వాసంతో ఉన్నావా? మరి ఇవన్నీ కావాలంటే ప్రార్థన, భయభక్తులు, విశ్వాసము, నమ్మకం కావాలి. ఇవన్నీ కలిగి ఉన్నావు. కేవలం సంతానం గురించే కాదు, ఉద్యోగం గురించా, ఆర్థిక పరిస్థితి గురించా, సంతానం గురించా, మరి ఏది నీకు అవసరమో దాని గురించి నువ్వు బలముగా విశ్వాసంతో ఆయన దయ గురించి ఆయన కృప గురించి కనిపెడుతూ ప్రార్థన చేసినప్పుడు దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తము నెరవేర్చగల దేవుడు కాబట్టి ఆయన వైపు చూస్తూ అటు విధంగా మనం సాగిపోవాలని కోరుతూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. మనమందరం అటువంటి విశ్వాస జీవితంలో దేవుని దయకి కృపకి మనం ప్రార్థనా జీవితంతో భయభక్తులతో విశ్వాసంతో ముందుకు సాగిపోవాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాం. దేవుడి వాక్యంను దీవించుగాక. అటువంటి విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోవాలని కోరుతూ ఈ వీడియో నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిషుద్ధుడును, ప్రేమమేడు, కృపామేడు, దయామేడు ప్రభ మీ అప్రంజి పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ రాత్రి కాల సమయంలో మేము పాసందుకు వచ్చినాం. ఆయన మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. మేము ఏదైనా అసాధ్యమైంది పొందాలంటే మేము ఎలాగ ఉండాలో, ఎలాగ మీ దయకి నాయన, మీ కృపకి నాయన మేము ఎలాగ ప్రార్థించాలో, మీ కృపా దయ పొందాలంటే మేము ప్రార్థనా జీవితం, భయభక్తులు, విశ్వాసం, నమ్మకంతో మా దేవుడు అసాధ్యమైన కార్యాలు చేస్తాడని విశ్వాస జీవితంలో నమ్మకంతో ప్రార్థన చేయాలని మీరు హెచ్చరించిన విధానం బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి గుడి పదాలు పట్టుకుని అతి మిక్కిలంగా వచ్చినాం తండ్రి. ఆమె దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించగాక. మరి నేను ఎంతగానో ప్రోత్సహిస్తూ బలపరచడం మీ అందరికీ నా వందనాలు. తిరిగి నన్ను ఇంకనూ బలపరచాలని, ప్రోత్సహించాలని, లైక్ చేయాలని, సబ్స్క్రైబ్ చేసుకోవాలని, కామెంట్లు కూడా పెట్టాలని కోరుతూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. మీ గురించి, మీ కుటుంబాల గురించి, మీ బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నా. నా గురించి, మా కుటుంబాల గురించి, మా బిడ్డల గురించి ప్రార్థన చేయాలని కోరుతూ ఈ వీడియో నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. ఆమె